దేశవ్యాప్తంగా ఈ నెల 21న జరిగిన నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. అయితే 3 తారీఖు జరిగిన పేపర్ లీక్ కావడంతో ప్రభుత్వం మళ్ళీ ఈ నెల 21న మళ్ళీ పరీక్షను మళ్ళీ రీకండక్ట్ చేసింది. ఎందుకంటే ఈసారి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఎందుకంటే ఎయిర్ ఫోర్స్ను వాడినట్టు తెలుస్తుంది. అయినా ప్రభుత్వం ఎన్ని పకడ్బందీ ఏర్పాట్లు చేసినా కొన్ని చోట్ల మాస్ కాఫింగ్ జరిగింది. హైదరాబాద్లో ఒక సెంటర్లో ఒక విద్యార్థి సెల్ ఫోన్ ద్వారా ఎగ్జామ్ రాయడానికి ప్రయత్నం చేశారు. ఏంటంటే ముందే ఆయన అబ్బాయి ఎగ్జామ్ సెంటర్లో సెల్ ఫోన్ పెట్టి వాష్రూమ్లో సెల్ ఫోన్ పెట్టి తన కడుపు నొప్పి వస్తుందని చెప్పి చీటికి మాటికి వెళ్ళి రావడంతో అక్కడున్న టీచర్లకు అనుమానం వచ్చి చెక్ చేయడంతో అబ్బాయిని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే బీహార్లో కొన్ని సెంటర్లో ఈ నీట్ ఎగ్జామ్స్ విద్యార్థుల కన్నా ఎంబీబీఎస్ చదువుతున్న డాక్టర్లతో పరీక్ష రాసినట్టు తెలిసింది. దాదాపు 10 మంది వరకు ఉన్నట్టు తెలిసింది. అయితే ఒక్కొక్కరి నుంచి 10 లక్షలు తీసుకుని పరీక్ష రాసినట్టు తెలిసింది. అయితే అక్కడ వారు ప్రభుత్వం అక్కడ అదుపులోకి తీసుకోవడం జరిగింది. అలాగే మరియు ఒక నిమిషం ఇబ్బందితో చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే అనుకోని కారణం వల్ల ట్రాఫిక్ జామ్ కావడం సమ్ ప్రాబ్లమ్స్ వల్ల సెంటర్ ఒక నిమిషం లేట్ రావడంతో చాలామంది విద్యార్థులు ఎగ్జామ్ రాయలేకపోయారు. వారి వెంట తల్లిదండ్రులకు ఉన్న అధికారం కాలు వేలు ముక్కున్న అక్కడ వారిని విడిచిపెట్టలేదు, ఎగ్జామ్కి అనుమతించలేదు. ఎందుకంటే నాట్ కొన్ని ఖచ్చితమైన నిబంధనల వల్ల అటు అధికారులు అనుమతి ఇవ్వలేదని తెలుస్తుంది. అలాగే రాజస్థాన్లో జరిగిన ఒక సంఘటన దేశవ్యాప్తంగా కూడా చర్చకు దారితీసింది. ఎందుకంటే బుర్కా ధరించిన ఒక అమ్మాయి ఎగ్జామ్ సెంటర్కు బుర్కాలో లేదని అక్కడ అధికారులు చెప్పడంతో నాకు ఎగ్జామ్ కన్నా నా మత విశ్వాసమే ముఖ్యమని ఇది 19 అక్కడ అధికారులతో వాగ్వాదం తిరిగింది. అయితే ఈ వీడియో మాకు సోషల్ మీడియా కొన్ని సైట్లో మాకు కనపడుతున్నది. ఎందుకంటే 3 తారీఖు జరిగిన పరీక్షను అనుమతించారు, మీరు ఎందుకు అనుమతించారు, నాకు పరీక్ష కన్నా ఎగ్జామ్ ముఖ్యం, ఎగ్జామ్ కన్నా మత విశ్వాసం ఐడెంటిటీ ముఖ్యంతో అనడంతో అక్కడ అధికారులు మళ్ళీ తర్వాత అనుమతి ఇచ్చినట్టు తెలుస్తుంది పరీక్ష రాయడానికి. అలాగే మరొక సెంటర్లో విద్యార్థులకు చేతికున్న దారాలు, అంటే హిందూ సంప్రదాయ చేతికి దారాలు కట్టుకుంటారు కదా, సో కాషాయ దారాలు కట్ చేయడంతో అక్కడ ఉన్న విద్యార్థులు కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగిన తర్వాత అధికారులు వచ్చి క్షమాపణ చెప్పి తిరిగి వారి పరీక్ష కేంద్రానికి అలో చేసినట్టు తెలుస్తుంది. అయితే చెదురుమదురు ఇన్సిడెంట్లు తప్ప నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం ఈజీగా జరిగింది. అయితే దీనిపై కాకరోజు జనతా పార్టీ 3 తారీఖు ఎగ్జామ్ దేశవ్యాప్తంగా ధర్నా చేసిందని అందరికీ తెలిసింది. అయితే ఇప్పుడు ప్రశాంతంగా జరిగింది. పార్టీ దీనిపై ఎలా స్టాండ్ తీసుకుంటుందో మాకు ప్రస్తుతంగా అయితే తెలియదు. అయితే రాహుల్ గాంధీ కూడా ఈ పేపర్ లీకేజ్పై కూడా తను నిరసన వ్యక్తం చేయడం కూడా జరిగింది.